తిరగసనియా ఒకలో ఏకలాగా ఈడెవడో వచ్చిండేటి బాబు ఎవరు నువ్వు జోగన్న నేను ఓహో అరే నీ సిగ జరగా నువ్వా ఆ హెల్మెట్ ఏంటి మళ్ళీ కొత్తగా ఏం స్కెచ్ చేసావు ముందు చూపు జోగన్న సేఫ్టీ కోసం. ఇప్పుడు నువ్వు నడిచే కదా వచ్చావు నడిచి వచ్చేటప్పుడు ఈ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు నా సేఫ్టీ కూడా నేను చూసుకోవాలి కదా. అన్నట్టు నీ మెడ చుట్టూ ఏటది అలా చుట్టుకున్నావు చెప్పాను కదన్నా సేఫ్టీ కోసము. ఆ హెల్మెట్ ఏంటో మెడ చుట్టూ ఆ పట్టి ఏంటో నాకేట అర్థం కావట్లేదు తిరగసన్యా నీకేందన్నా స్టూడియోలో కూర్చుంటావు, ఆయన అట్టన్నాడు ఈయనట్టన్నాడు ఈయనట్ట చెప్పాడని కబుర్లు చెప్పేసి కూల్గా వెళ్ళిపోతావు. వార్తల కోసం ఫీల్డ్ వదిలిగా మాలాంటి రిపోర్టర్లకి ఎంత రిస్క్ ఉంటుందో తెలుసా నీకా? ఇంకో ఈ సొల్లంతా వద్దు ఇప్పుడు నీకున్న రిస్క్ ఏంటో ఒక్క ముక్కలో చెప్పు చైనా జోగన్నా చైనా. చైనానా ఓరి నాయనో ఏదో అంతర్జాతీయ వార్తలాగా ఉందే అసలు చైనా ఏముంది నిన్ను చైనా తయారు చేసే మాంజాతో ఎంత డేంజరో తెలుసా నీకా? అవునానియా మరి అందుకే ఆ చైనా మంజా చుట్టుకోకుండా ఇదిగో ఇట్ట మెడకి టవల్ చుట్టుకొని తిరుగుతావు. ఏం చెప్పమంటావునా మా కష్టాలా? అది సరే మరి ఆ హెల్మెట్ ఎందుకు ఈ టవల్తో మెడ దిగిపోకుండా కాపాడుకోవచ్చు. ఆ మాంజా తలకు చుట్టుకొని చెవులు దిగిపోతే ఎట్టా జోగన్నా? అందుకే ఈ హెల్మెట్ పెట్టుకుంటుందా. ఏం చెప్పమంటావునా నా బాధ? మరి ఆ చేతిలో కర్ర దేనికి కుక్కలు జోగన్నా ఈ మధ్య మళ్ళా రెచ్చిపోయి దాన్ని పోయే వాళ్ళని పిచ్చి పిచ్చిగా గరిచేస్తున్నాయి కదా, వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ కర్ర చేతిలో పెట్టుకొని రిపోర్టింగ్ చేస్తా ఉన్నా. అయ్యో ఎంత కష్టం వచ్చిందన్నయ్య నీకు ఏయ్, 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 ఏయ్. ప్రకాశన్య ఏమైంది కుక్కలన్నా కుక్కలు ఎంట పడతా ఉన్నాయి. ఓమో పిక్కలు జాగ్రత్త జోగను, అక్కడ ఒక నల్ల కుక్క పళ్ళన్నీ బయట పెట్టా నా వైపే గుర్రుమంతా చూస్తున్నానా. ఓయమ్మా నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి కానీ బయట పడకపోతే అది నా పిక్క పట్టుకునేలాగా ఉంటుంది జోగన్ను. అర్రే ఎల్లు త్వరగా ఎల్లు జోగన్నా ఏంటి మురిగే కుక్క కరవదు అని అంటారు కదా, ఆ మాట విన్నా నువ్వా? విన్నాను ఏం లేదనా, ఆ కుక్క ఏమో గట్టిగా బవ్వో అని అరవట్లా మెల్లగా గుర్రు అంటుంది. అంటే అది కరుస్తుందా కరవదా? అంత టెన్షన్ లో కూడా ఏటన్నయ్యా నీ ప్రశ్నలు ముందు నడు అక్కడి నుంచి